అసలు ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ అవసరము అనేది అందరికీ ఉండే కామన్ క్వశ్చన్. సో నార్మల్ లో రిస్క్ మదర్లో మినిమం 4 స్కాన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్కాన్ డేటింగ్ స్కాన్, అంటే అరౌండ్ 7 to 8 వీక్స్, అంటే 2వ నెల ఎండింగ్లో బేబీ ఫామ్ అయిందా, యూట్రస్లోనే ఉందా, ఒక బేబీ ఉందా లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, 2-3 పిల్లలు ఉన్నారా, హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్కాన్ ఎన్టీ స్కాన్. సో ఇది 11 నుంచి 14 వీక్స్ మధ్యలో చేయాలి. సో ఇందులో ఏం చూస్తామంటే నోస్ బోన్, బేబీ నోస్ బోన్ ఫామ్ అయిందా, అండ్ మెడ వెనకాల కొంత ఫ్లూయిడ్ ఉంటుంది బేబీని, దాన్ని ఎన్టీ అంటాం, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం. సో ఈ రెండు కూడా బేబీకి మన జన్యుపరమైన ప్రాబ్లం వచ్చేటట్టయితే వీటిల్లో అబ్నార్మాలిటీస్ ఉంటుంది. సో ఇది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్కాన్ టీఫా స్కాన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అంటే బేబీ అవయవాలు అన్నీ బాగున్నాయా లేవా, సో అన్ని కళ్ళు, ముక్కు, గుండె, స్పైన్, కిడ్నీస్, కాళ్ళు, చేతులు అన్నీ చూడటం జరుగుతుంది. సో ఇది 20 to 22 వీక్స్ మధ్యలో చేయాలి. అండ్ దెన్ ఫోర్త్ స్కాన్ గ్రోత్ స్కాన్, అరౌండ్ 32 to 34 వీక్స్, అంటే 8th మంత్ ఆ టైంలో బేబీ నెలలు తగ్గట్టు ఎదుగుతుందా లేదా, ఉమ్మనీరు బాగుందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. కానీ ఒకవేళ మదర్కి ఏమన్నా రిస్క్స్, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఉన్నా, లేదు బేబీ నెలలు తగ్గట్టు ఎదగడం లేదన్నా, కవల పిల్లలున్నా, సో నీ నెంబర్ ఆఫ్ స్కాన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి అనేది మీ ప్రాబ్లం యొక్క సివియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది.